నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు, పూజ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీరు ఖచ్చితంగా ఆనందంగా, అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయం సాధించాలని మా ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాం. అయితే 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనే ఉత్కంఠ మీలో కూడా ఉంది కదా! మరి ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వారికి ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎలాంటి రాజ్యపూజ్యం ఉంది? ఎలాంటి అవమానాలున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఏం చేస్తే వాళ్ళు పరిహారాలు ఎలా ఉంటాయి? అనే అంశాలన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా చర్చిద్దాం. మరి 2026 సంవత్సరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ శ్యామ్ ప్రసాద్ గురూజీ. మరి గురువు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రేనమ్మా. గురువుగారు, 12వ రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే శని మొత్తం కూడా మీనంలోనే సంచరిస్తున్నారని అంటున్నారు కదా! మరి శని గ్రహం మీనంలో సంచరిస్తే వారి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు చేయాలో మీరు కాస్త మాకు వివరించండి. మీనరాశి వారికి 2020వ సంవత్సరం ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా జన్మశని ప్రభావం ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే, ఎంత పెర్ఫెక్ట్గా, ఎటువంటి బలహీనతలు లేకుండా చాలా ఒళ్ళు వంచి శ్రమ పడితే మాత్రం ఖచ్చితంగా జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా కూడా చాలా వరకు ఇబ్బందుల్ని, నష్టాలని ఎదుర్కోవడం జరుగుతుంటుంది. అంటే ఈ సమయంలో సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఏ ప్రయత్నం చేయబుద్దైదు, చక్కగా రెస్ట్ తీసుకొని హాయిగా కాలక్షేపం చేయాలనిపిస్తుంటుంది. ఎక్కువగా విద్యార్థులు మీనరాశిలో ఉన్నవాళ్ళు తగు విధంగా ఈ సంవత్సరం మీరు విద్యలో శ్రద్ధ పెట్టకపోయినా, క్రమశిక్షణతో లేకపోయినా చాలా వరకు విద్యాభంగం రావడం కానీ, మీరు అనుకున్నటువంటి స్థాయిలో మీకు ఫ్యూచర్లో కాలేజీ సీట్లు కానీ, ఫ్యూచర్లో విదేశ ప్రయత్నాలు కానీ చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మీరు కష్టపడి క్రమశిక్షణతో ఉంటే శని భగవానుడు కంప్లీట్గా మీకు ఈ సమయంలో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ శని రాశి వారికి లాభాధిపతి అవుతుంటాడు. లాభాధిపతి లగ్నంలోకి వచ్చినప్పుడు జాతకుడికి జీవనోపాధి కల్పిస్తూ ఉంటాడు. అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ టైం కష్టపడవలసి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని మీరు కంప్లీట్గా టేకప్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా నిరుద్యోగులకి ఈ సమయంలో వచ్చినటువంటి, అంటే సాధారణంగా ఈ టైంలో పెద్ద ఉద్యోగం అయితే రాదు, ఒక సాధారణ ఉద్యోగం అయితే వస్తుంది. దాన్ని మీరు చేరి కొన్నాళ్ళు చేసుకుంటే కంప్లీట్గా ఇంకా బెటర్ ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ మీనరాశి వారికి సొంత ప్రాంతంలో ఎక్కడైతే పేరెంట్స్ ఉండి, ఎక్కడైతే వాళ్ళు విద్య పూర్తి చేస్తారో అక్కడ వారికి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఎక్కువ మీనరాశి వారు విదేశంలోనో, ఇతర రాష్ట్రంలోనో, ఇతర దేశంలో ఉండడం జరుగుతుంటుంది. ఎందుకంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి శని ప్రస్తుతం రాశి యందు సంచరిస్తున్నాడు. సహజంగా మీనరాశి 12వ రాశి అవడం వల్ల వీళ్ళకి దూర ప్రాంతంలోనే కలిసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మీకు ఎంత దూరంలో, ఎంత చిన్న ఉద్యోగమైనా కంపల్సరీగా వస్తుంది. దాన్ని చేయకపోతే ఇమీడియట్గా తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఒక మంచి స్థాయికి మారవలసి ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వీళ్ళు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం మంచిది. అంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిది. దాంతోపాటుగా 12వ స్థానంలో రాహుగ్రహ ప్రభావం వల్ల ఏదో ఒక బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంత ధనం రానివ్వండి, ఎంత సంపాదించినవ్వండి, ఒక్క రూపాయి కూడా మిగలకుండా వచ్చింది వచ్చినట్టే దుర్వ్యయం అవుతుంటుంది అన్నమాట. అంటే అనవసర ఖర్చులకి, వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేయడానికి, ఎవరో ఒకరు మీ దగ్గర ధనం అప్పుగా తీసుకోవడానికో, లేదంటే కొన్ని మీ బలహీనతలకు ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. ఈ సమయంలో మిమ్మల్ని ఉపయోగించుకొని మిమ్మల్ని ఆశ్రయించినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా మీరు ఈ సమయంలో దూరం పెట్టవలసి ఉంటుంది. వాళ్ళు మాయలో పడి వారిని వదలకుండా, వారి స్నేహాన్ని విడిచిపెట్టకుండా ఉన్నంతకాలం మీరు జీవితంలో పైకి రారు అన్నటువంటి నిజాన్ని మాత్రం కంప్లీట్గా గమనించవలసి వస్తుంది. అందువలన ఏదైనా ప్రస్తుత వాతావరణాన్ని, ప్రస్తుత పరిస్థితుల్ని మీరు వదిలిపెడితేనే జీవితంలో పైకి రావడం జరుగుతుంది. అటువంటి అవకాశం మీకు ఇప్పుడు రావడం జరిగింది. ఈ కారణం వల్లైనా సరే ముందు అక్కడ వాతావరణాన్ని, అక్కడ పరిస్థితులను విడిచిపెట్టి వేరే ప్రాంతానికి మారడం వల్ల మీ కొత్త జీవితం ప్రారంభమవుతుంది. దాన్ని బలపరుస్తూ ఏమైందంటే రాష్ట్రాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఈ మే నెలాఖరు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. చతుర్థంలో ఉన్నటువంటి గురువు దశమాన్ని వీక్షించడం వల్ల కంప్లీట్గా మీకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో కూడా కొంత ఏంటంటే ఎవరో ఒకరు మీ తల్లిదండ్రులు, బంధువులు మీకు సహకరించి, దీంట్లో మీ స్నేహితులన్నా మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవడం జరుగుతుంటుంది. కొంతమంది ఈ సమయంలో ఏదైనా కొత్త ఇల్లు కొనుక్కొని ఇల్లు మారడం కానీ,
లేదంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం మారడానికి కూడా వారికి అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద గురువు చతుర్థంలోకి రావడం వల్ల ఎవరైతే భక్తి మార్గంలో ప్రవేశించాలి, మా జీవితాన్ని మంచి మార్గంలో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా చతుర్థ స్థానంలో గురువు సహకరించడం జరుగుతుంది. దీనికన్నా బెస్ట్ పొజిషన్ ఏంటంటే మీకు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 లోపులో గురువు పంచమ స్థానంలో ఉచ్చులోకి రావడం జరుగుతుంది. అంటే రాష్ట్రాధిపతి గురువు తన ఉచ్చులోకి ఎప్పుడైతే 5వ స్థానం అయిందో కంప్లీట్గా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కంప్లీట్గా మారడం జరుగుతుంది. అటు ఉద్యోగ విషయాలు కానీ, అటు ఆర్థిక విషయాలు కానీ, కుటుంబ విషయాల్లో కానీ సంపూర్ణంగా మార్పు రావడం జరుగుతుంటుంది. ఏదైనా ఈ మీనరాశి వారికి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అన్నది ఈ సంవత్సరం ద్వితీయార్థంలో రావడం జరుగుతుంది. ముందు నుంచి మీరు దాన్ని చక్కగా ఉపయోగించుకుంటే మొదటి 6 నెలలు ఒక చిన్నపాటి ఉద్యోగంలో చేరి దాని తర్వాత పెద్ద ఉద్యోగంలోకి మారడం జరుగుతుంటుంది. అలాగే ఇదే సమయంలో ఈ సంవత్సరం జూన్ తర్వాత వివాహం కాని వారికి వివాహం కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం చాలా బాగుంది. శని యొక్క ఇబ్బంది నుంచి బయటపడాలంటే మాత్రం కంప్లీట్గా మీరు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం వల్ల మీ యొక్క వ్యక్తిగత జీవితంలో వేగం పెరిగి తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు. చాలా చక్కగా 12 రాసుల విజయాలన్నీ కూడా మాకు తెలియజేశారు. చూసారు కదండి, శ్యామ్ ప్రసాద్ గురువుగారు చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా ఆ రాసుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిహారాలు చేసినా, పూజలు చేసినా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని అయితే చెప్తున్నారు. అయితే 4 రాసుల్ని 4 గ్రహాలని ఆధారం చేసుకుని నడుచుకున్నటువంటి ఈ రాశి ఫలితాలు ఆయా రాశుల వరకు అలా ఉంటుందనేది మనం ప్రత్యేకంగా మనకు మనం ఒక కన్సల్ట్ జ్యోతిష్యుని కనుక కనుక్కొని మాట్లాడినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన మీకు ఎటువంటి సందేహాలను కూడా కింద కామెంట్ రూపంలో మాకు అడిగినట్లయితే తప్పకుండా గురూజీ గారిని మరోసారి వీడియోలో మరి యొక్క విషయాలు, మీ రాశి యొక్క విషయాలు కానీ అవన్నీ కానీ తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో చూస్తూనే ఉండండి ఆ పూజ టీవీ. మీకు ఇంకా మరిన్ని విషయాలు త్వరలోనే వస్తూనే ఉంటాయి. నమస్కారం.